ఏంటి రాఘవ, ఏదో ఒంటరి కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనసేం బాగాలేదు, అందుకే ఇలా కూర్చున్నా. మనసు బాగాలేదా? ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ జానకి విషయమే గుర్తుకొచ్చి బాధేస్తుంది. అసలు నా పెళ్ళి అనేది మొత్తం మా అమ్మ ఇష్టం మీదే జరగాలనుకున్నా. మా అమ్మ ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఇలా జరిగింది కదా, అదే బాధేస్తుంది. సర్లే రాఘవ, అయిపోయింది అయిపోయింది కదా. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి, దాన్ని తలుచుకొని బాధపడతామా? అసలు నాకు ఈ లవ్ గివ్ అనేది సెట్టే కాదు. కానీ ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ ఈమె వల్ల నాకు అసలు ప్రేమ మీద నమ్మకమే పోయింది. సరే రాఘవ, కొన్నిసార్లు మనం అనుకుని అన్నీ జరిగాయి కదా. ఇద్దరు ఇష్టపడ్డారు, సెట్ కాలేదు, విడిపోయారు. సరేలే, కానీ వామ్మో, నాకు రేపు పొద్దున లవ్ యాక్సెప్ట్ అయ్యి పెళ్ళైన తర్వాత ఈ అనుమానాలన్నీ బయటపడి ఉంటే నా జీవితమే స్పాయిల్ అయిపోయేది కావచ్చు. రాఘవ, నీ లైఫ్లోకి వెళ్ళి జానకి దూరం చేసిందంటే ఇంకొక మంచి అమ్మాయి రాసి పెట్టే ఉంటుంది కదా. ఆలోచించి ఇంకా అంతా మన మంచిగా జరుగుతుంది. నాకు ఇంకా ఇంతకు మించి ఎక్స్పెక్టేషన్సే లేవు దివ్య. నాకు నీలాగా ఓపికతోని అన్నీ అర్థం చేసుకొని నన్ను మా అమ్మని బాగా చూసుకుని అమ్మ వస్తే చాలు. ఏంటి, నాలాగా అర్థం చేసుకొని ఓపికతో ఉండే అమ్మాయి? నిజంగా నేను అర్థం చేసుకుంటాను, అంత ఓపిక ఉందా నాకు? అవును, కరెక్టే కదా. మరి ఏ విషయానైనా బాగా ఆలోచిస్తావు, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఓపికతో అర్థం చేసుకుంటావు. ఇట్లాంటి గుణాలు ఉన్న అమ్మాయి వస్తే నేనైతే హ్యాపీయే. అమ్మో రాఘవ, నన్ను బాగానే అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ. అక్క, నిన్న అత్తమ్మ ఫోన్ చేసిందే, ఇక నువ్వు బావతో పెళ్ళికి ఒప్పుకుంటలేవు కదా, వాళ్ళు వేరే సంబంధాలు చూసుకుంటున్నారంట. సరే చెల్లె, బావని నా కోసం వెయిట్ చేయకుండా వేరే మ్యాచ్ చూసుకుంటున్నాడు. అట్లనన్నా బావ సంతోషంగా ఉంటాడు. మరి నువ్వు ఇంతగా బావ సంతోషం కోరుకునేదాన్ని మీ బావని ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావే? ఇటు నాన్న కూడా బాగా బాధపడుతున్నాడు. నా అక్క నా అల్లుడు అనుకున్నా, కానీ ఈ రోజున నా అల్లుడు నాకు దూరం అవుతున్నాడు అని చెప్పేసి నాన్న చాలా బాధపడుతున్నాడే అక్క. ఇప్పుడు అవన్నీ ఆలోచించేంత ప్రశాంతంగా నా మైండ్ లేదు చెల్లె. ఆ ప్రేమ, ఆ పెళ్ళి అవన్నీ నా మైండ్లో నుంచి తీసేసుకున్నా. అక్క, నువ్వు ఇప్పుడు బావని పెళ్లి చేసుకుని అన్నావు సరే, కానీ నాన్న నీకు వేరే పెళ్లి సంబంధాలు అయితే చూడకుంటున్నాడు కదా. లేదు చెల్లె, నాకు అసలు ఊర్లో ఉండబుద్ధి అయితే లేదు. నాన్నని ఏదో ఒక రకంగా బతిమలాడుకొని నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతా. ఏందే అక్క, అసలు నువ్వు మళ్ళీ మా అందరిని వదిలిపెట్టి హైదరాబాద్కు ఏం చేస్తావే? ఇగో, నాన్న చదివిపిస్తే చదువుకుంటానే, లేకపోతే ఏదో ఒక జాబ్ చేసుకుంటా. కానీ ఈ ఊర్లో ఉంటే మాత్రం నాకు అసలు మొహం చూపించుకోకుండా అవుతుంది. అవునానే, సరే మరి ఒక మంచి టైం చూసుకొని నాన్నతో మాట్లాడి నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడికి పోయి ఉండు. అరే, ఇప్పుడు దివ్య పెళ్లి చేయాలి కదా, మరి ఖర్చులు బాగైతాయి కదా, డబ్బులు ఏమన్నా వెనకేసిండ్లా? ఎక్కడ అంటే ఇప్పటి వరకు అయితే మొత్తం ఖర్చులు అయితేనాయి. ఇంకా అన్వేష్ దగ్గరకు 50,000 అప్పే ఉన్నదంటే. అట్లయితే కట్నం గినికి ఏం తీసుకోకుండా దివ్యను అర్థం చేసుకునేటోడు వస్తేనే బయటపడుతుంది. అదే అంటే ఎవరు చూసినా కానీ కట్నాలు అడుగుతుర్రు. మీకు తల్లిదండ్రులు లేరా అంటుర్రు. మీరు ఏ క్యాస్ట్ అంటారు? అసలు మాది ఏ క్యాస్టో మాకే తెలియదు అంటే. ఇక మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఎవరు వస్తారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు. సర్లే, ఇవన్నీ ఏం పట్టించుకోకు నాన్న, నేను కూడా తెలిసిన వాళ్ళకి చెప్తానా. ఇవి వలన మంచి సంబంధం వస్తే దివ్యకు చేద్దాం.